స్టార్టింగ్ డేస్‌లో పనిచేసే టైంలో మా కాలేజీలోనే మేము డిగ్రీ బీకామ్ చేస్తే వాళ్ళు బీఏకి సంబంధించిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కేసు కోర్టులో అదే అక్కడ స్టేషన్‌లో కనపడ్డారు. హుహు. ఏంటిది అంటే అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చంటే పోలీసులు అప్పుడు మీరు నమ్మరు విచిత్రమైన కేసు పెట్టింది అమ్మాయి అన్నాడు. హ్మ్. ఏంటది అంటే లంగాలు ఎత్తుకుపోయాడని కేసు పెట్టింది. హ్మ్. ఏంటది అసలు ఏం జరిగిందంటే లవ్ అండి లేచిపోయారు. హ్మ్. తర్వాత 4 రోజులు పోయిన తర్వాతన డబ్బులు అయిపోయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలనుకున్నారు. హ్మ్. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు పిలిపించాము, హ్మ్. కౌన్సిలింగ్ ఇచ్చారు. అవును. అమ్మాయి అమ్మోళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంది. హ్మ్. మరి వీడిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? అది. దొంగతనం కేసు, దొంగతనం వీళ్ళ దగ్గర ఏముందని. అది. ఎందుకంటే అమ్మాయి ఏం పట్టు రాలేదు. హ్మ్. ఈడే కాస్త ఏదో ఉన్న డబ్బులు ఇంట్లో ఉంగరాలు గింగరాలు పట్టిపోయి అమ్మేసుకున్నాడు. అది. హ్మ్. దాంతో 4 రోజులు బతికారు. అయిపోయింది. ఇక సరిగ్గా కష్టపడి బతకాలనేటప్పుడు నేనెందుకు బతకాలని అమ్మాయికి వచ్చింది. హ్మ్. వెనక్కి వెళ్దామని తీసుకొచ్చింది. హ్మ్. ఫైనల్‌గా ఇట్టా జరిగింది. ఇప్పుడు చివరికి ఏం కేసు పెట్టిందంటే బట్టలు హ్మ్. ఎత్తుకుపోయారన్న కేసు పెట్టింది. ఏం అది. బట్టలు ఎత్తుకుపోయారంటే ఈ పెట్టింది అని చెప్పి. హ్మ్. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. హ్మ్. అంటే అప్పటిదాకా ప్రేమ మీద ఒక్కసారిగా విరక్తి వచ్చేస్తుంది. హ్మ్. ప్రేమించేటప్పుడు ఎలా ఉన్నా బానే ఉంటది. ఆ తర్వాత అట్లా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. భర్తలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాటిట్లో కేసులు కట్టడానికి ఇదంతా వర్కౌట్ అవుతుంది. హ్మ్. ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి అప్పుడు ఏం చేయాలి పోలీసులు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. హ్మ్.